వెల్కమ్ బ్యాక్. తుఫాన్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ టీవీ9 సైక్లోన్ అలర్ట్ సెంటర్ నుంచి మా ప్రతినిధి పూర్ణిమ అందిస్తారు. ఓటు పూర్ణిమ. రైట్, గతేడాది సుమారు ఇంచుమించు ఇదే సమయంలో ఫైలిన్ తుఫాన్ వణికించింది. ఇప్పుడు హుదూద్ తుఫాన్ భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ అలానే ఒడిశాలోని తీర ప్రాంత ప్రజల్ని వణికిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తే గొట్టా బ్యారేజ్ దగ్గర 26 గేట్లు ఎత్తివేశారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పంపాలని ఇస్రోను అలానే కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణిమ. ఇది మనం చూస్తున్నాం టీవీ9 సైక్లోన్ అలర్ట్ సెంటర్ నుంచి ఎప్పటికీ కూడా మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. హుదూద్ తుఫాన్ ఇప్పటికీ వణికిస్తోంది. సమయం గడిచే కొద్దీ బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోట్లలో చాలా వరకు తిరిగి వచ్చాయి, కానీ ఇంకా 45 బోట్లు ఇంకా తీరానికి చేరుకోవాల్సింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. కొన్ని చోట్లయితే ప్రజలు తమ గ్రామాలను విడిచి రామంటున్నారు. దీంతో అధికారులు సవాల్గా తీసుకుని అక్కడ నుంచి ఎలాగైనా వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎగసిపడుతున్న అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజృంభిస్తున్న ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొల్తున్నాయి. పెనుగాలులకు కొబ్బరి తోటలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్ సరఫరా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయి హైవేలపై రాకపోకల మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లే విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విశాఖ, ఒడిశా వైపు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. వైద్యులు 108 సర్వీసులు అందుబాటులో ఉండాలని వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం తూర్పుగోదావరి జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యల్ని సమీక్షిస్తున్నారు. విశాఖ, కాకినాడ, భీములపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్ తీవ్రతపై ఎప్పటికప్పుడు ఆరెంజ్ బులెటిన్లను విడుదల చేస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తమైంది. ఏపీ, ఒడిశాలో తన బృందాల్ని రంగంలోకి దించింది. తుఫాన్ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా 2 వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. అలానే విశాఖలో హుదూద్ విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. షిప్పింగ్ హార్బర్ లో రక్షణ గోడ కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు అలాగే చెట్లు కూడా కూలిపోయాయి. ఇక హుదూద్ తుఫాన్ పై నాసా ఒక హెచ్చరిక జారీ చేసింది. హుదూద్ తుఫాను పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా అంటే 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయని, జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధించాలని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇక పోర్టులో గ్రేట్ డేంజర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలానే విశాఖ తీరానికి హుదూద్ తుఫాను ముంచుకొస్తోంది. విశాఖకు ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 170 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయం భీమిలి సమీపంలో తీరం దాటుతుంది తుఫాను ప్రభావిత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను ప్రభావం ఊహించిన దానికంటే పెను ప్రభావం చూపుతుందని, అధికంగా ఉంటుందని, తీరం దాటే సమయంలో గాలులు బీభత్సంగా వీస్తాయని డీఐజీని నియమించింది. ఇప్పటికే 39 బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 193 బోట్లు రెడీ చేశారు. సహాయక సిబ్బందికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాకు 4 బృందాలు, విశాఖకు 4 బృందాలు, తూర్పుగోదావరి జిల్లాకు 2 బృందాలు, శ్రీకాకుళం జిల్లాకు 1 బృందం ఇప్పటికే చేరుకున్నాయి. ఒడిశా తీర ప్రాంతానికి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 5 నేవీ హెలికాప్టర్లు, 36 ఆర్మీ వాహనాలు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. గతేడాది ఇదే టైంలో ఫైలిన్ తుఫాన్ బీభత్సానికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ అలజడి ఆందోళన కలిగిస్తోంది. తరుముకొస్తున్న తుఫాన్ జిల్లా వాసుల్ని హడలెత్తిస్తోంది. శాంతించాలంటూ స్థానికులు సముద్రుడికి పూజలు చేస్తున్నారు. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని, అలానే సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో 14 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి అలలు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ ఎల్ఎస్ రాథోడ్ కూడా హెచ్చరించారు. అలానే ఈ తుఫాను ప్రభావంతో విశాఖ నుంచి భువనేశ్వర్, విజయవాడ వైపు వెళ్లే రైళ్లను రద్దు చేశారు. రోడ్డు మార్గాన్ని ఆపివేశారు. ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేశారు. మరో 31 రైళ్లని దారి మళ్లించారు. రేపు విశాఖ మీదుగా వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు.
సికింద్రాబాద్ నుండి విశాఖ వెళ్లాల్సిన దురంతో, సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళ్లాల్సిన విశాఖ, ఇలా చాలా రైళ్లని రద్దు చేశారు. అలానే హుదూద్ ఎఫెక్ట్ తో విశాఖ ఎయిర్పోర్ట్ నుండి విమానాన్ని కూడా రద్దు చేశారు. ఇక విశాఖ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే అధికారులు ఏపీలో 5 జిల్లాలపై హుదూద్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తుఫాను ప్రభావిత గ్రామాలు 436గా గుర్తించారు. అలానే 170 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 54 పడవలని సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 689 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు. అలానే 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. 15 శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తున్నారు అధికారులు. సుమారు లక్షల మందిని 1,11,000 మందిని ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాకుళంలో 35,000, విజయనగరంలో 6,000 మందిని, అలానే విశాఖపట్నంలో 15,000 మందిని, తూర్పుగోదావరి జిల్లాలో 50,000 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. హుదూద్ తుఫాన్ పై ఎప్పటికప్పుడు సీఎం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్ కి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు